రాష్ట్రంలో మహిళలు బాలికల భద్రతపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో రోజుకు సగటున 5 ఫోక్సో కేసులు నమోదు కావడం లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. హోంమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రవీడి మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. జై తెలంగాణ. మనం చూస్తూ ఉన్నాం, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పక్క రాష్ట్రాలకు పోయి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం, నేను పెద్ద హిట్లర్ని, నేనేదో మార్పు తెచ్చేస్తా, నేను హైడ్రా పెట్టినా, నేను ఇక్కడ పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టినా అని చాలా గర్వంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇది దారుణం. ఇటువంటి నాయకులు ఇంతవరకు తెలంగాణ ఎప్పుడు చూడలేదు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నా, మీరే హోమ్ మినిస్టరు, మీరే సీఎం. ప్రతిరోజు ఒక చిన్న పాప, ప్రతిరోజు ఒక బాబు, ప్రతిరోజు ఒక మహిళ ఏదో ఒక విషాద సంఘటన చూడకుండా తెలంగాణ ఉండలేదు. ఇవాళ ఏ రిపోర్ట్ చూసినా కూడా 5 మంది చిన్నపిల్లల్ని మొలెస్ట్ చేస్తా ఉన్నారు, చంపేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 5 పాక్సో కేసెస్ పర్ డే ఆర్ బీయింగ్ రిపోర్టెడ్ ఫ్రమ్ తెలంగాణ. ఖమ్మంలో నేను ఒక చిన్న పాపను చంపేసేటటువంటి ప్రయత్నం, 4th ఫ్లోర్ నుంచి తోసేసేటటువంటి ప్రయత్నం జరిగింది. పట్టపగలే బట్టబయలుగా భయం లేకుండా దారుణాలు జరుగుతున్నాయంటే మీరు అట్టర్ ఫ్లాప్ అయినరు హోంమంత్రి గాని అర్థం. మహిళల సంగతి ఆలోచించుకున్నట్టయితే మొత్తం సౌత్ ఇండియాలో మనం టాప్ ఉన్నాం. ప్రతిరోజు 67 మంది మహిళల మీద ఏదో రకమైనటువంటి హింస జరుగుతూ ఉంది. చిన్న పిల్లల మీద, మహిళల మీద జరిగే హింసలో మాత్రం టాప్ 10, టాప్ 5లో మన దేశంలో ఉన్నామంటే ఇది సిగ్గుచేటు. హోంమంత్రిగా ఉన్నటువంటి మీరు తక్షణమే రివ్యూ చేయాలి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఒక పెద్దన్నగా ఉండాల్సినటువంటి మీరు చిన్నపిల్లల్ని, మహిళల్ని పట్టించుకోకపోతే తీవ్రమైనటువంటి తిరుగుబాటు మహిళలలో వస్తుంది. మహిళలకు రక్షణగా తెలంగాణ రక్షణ సేన ఉంటుంది కాబట్టి ఆ మహిళల్ని ఎట్లా కాపాడుకోవాలో, మరి సిటిజన్ పోలీసులుగా మేము ఎట్లా మారాలో మాది మేమే ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా మీరు ఇంటర్వ్యూని కాండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని